హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసం పిల్లలకి మా వారికి ఎంతో ఇష్టమైన క్రిస్పీ వడ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. లోపల ఎంత సాఫ్ట్గా ఉందో బయట అంత క్రిస్పీగా మంచిగా వస్తుందన్నమాట. దీనికోసం నేను ఫస్ట్ మినప్పప్పు తీసుకున్నానండి. నేనైతే గుండు మినప్పప్పు వాడుతున్నాను. మీరు ఒకవేళ స్ప్లిట్ మినప్పప్పు వాడితే అది కూడా తీసుకోవచ్చు. దీంట్లోకి నేను ఫస్ట్గా మినపప్పు 375 గ్రాములు, అంటే ఫస్ట్ 250 గ్రాములు తీసుకున్న తర్వాత మళ్ళీ 125 గ్రాములు యాడ్ చేసుకున్నానండి. మీ దగ్గర ఒకవేళ కొలతలు లేకపోతే గ్లాస్తోనైనా మీరు ఎంతమంది ఉంటారు అన్న దాని మీద మీరు తీసుకోవచ్చండి. మేమున్నది నలుగురం కాబట్టి మా అందరికీ ఇది కరెక్ట్గా వస్తాయన్నమాట వడలు. 1-2 మిగిలినా కూడా మా పిల్లలు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా తినేస్తారనమాట. దాంట్లో నేను కొద్దిగా మెంతులు వేసుకున్నానండి. 4-5 గింజలు, అంత ఎక్కువ వేసుకోకూడదు, చేదొస్తాయి. తర్వాత వీటిని 2 సార్లు వాటర్తో కడిగిన తర్వాత మళ్ళీ నేను వాటర్ పోసి పెట్టుకున్నానండి. ఇప్పుడు రాత్రి 10 అవుతోంది. ఈ 10కి నేను నానబెట్టి పెట్టుకున్న తర్వాత మార్నింగ్ 7 గంటలకి నేను దీన్ని వాటర్ అంతా తీసేసి 2 సార్లు మళ్ళీ కడుక్కున్నానండి. కడిగి నేను దీన్ని వెట్ గ్రైండర్లో వేసుకున్నాను. మీ దగ్గర వెట్ గ్రైండర్ లేకపోతే నార్మల్ గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి. వాటర్ ఏం లేకుండా నేను తీసేసానండి, అందుకే ఇలా పొడి పొడిగా ఉంది. దీంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే 3 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అలాగే నేను బేకింగ్ సోడా వేసుకున్నానండి కొద్దిగా. అప్పుడు మనకు మంచిగా పొంగుతాయి అన్నమాట. బేకింగ్ సోడా వేయకపోతే పొంగవు. అలాగే టేస్ట్ మనకు ముద్దగా పిండి వస్తుందన్నమాట. అలా రాకుండా ఉండడానికి వేసుకొని దీంట్లో ఒక చిన్న గ్లాస్లో వాటర్ యాడ్ చేసుకున్నానండి. వెట్ గ్రైండర్ మనకి ఈజీగా తిరగడానికి. అలా అని ఎక్కువ వాటర్ అయితే వేయకూడదు. మీరు వాటర్ ఎంత ఎక్కువ వేస్తే పిండి అంత లూజ్ అయిపోయి మనకు వడలు వేయటానికి రావండి. అలా ఉండకుండా ఉండడానికి కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకొని నేను ఇలా మధ్యలో కలుపుతూ ఉన్నానండి. కలిపిన తర్వాత ఒకసారి పిండి చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో. ఇదంతా ఇంత మెత్తగా రావడానికి నాకు 20 మినిట్స్ టైం పట్టిందండి. 20 మినిట్స్ తర్వాత నేను ఇంత సాఫ్ట్గా అయిన దాన్ని అంతా మెల్లిమిగా తీసుకొని నేను బౌల్లో వేసుకున్నానండి. మీకు వెట్ గ్రైండర్ క్లీనింగ్ టెక్నిక్ కావాలి అనుకుంటే ప్లీజ్ నాకు కింద కమెంట్ చేయండి, నేను చూపిస్తాను. తర్వాత దీంట్లో నేను ఒక కప్పు లేదా పావుదక్క కప్పు ఇడ్లీ రవ్వ, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకున్నానండి. మీరు కొత్తిమీర కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఇలా మామూలుగా కలుపుకున్న తర్వాత దీన్ని బీట్ చేస్తూ కలపాలండి. అలా కలిపితే మంచిగా పొంగుతుంది. అలాగే దీంట్లో మనం సోడా వేసాం కదా, ఆ సోడా దీన్ని పొంగడానికి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఇలా గట్టిగా కొట్టుకుంటూ కలపడం వల్ల పొంగడం ఈజీగా వస్తుంది అండ్ చాలా సాఫ్ట్గా వస్తాయి లోపల వైపు వడలు. మనం వేసిన ఇడ్లీ రవ్వ ఉంది కదా, అది దీనికి క్రిస్పీనెస్ ఇవ్వడానికి చాలా యూజ్ అవుతుందండి. మీరు ఇడ్లీ రవ్వ వేసుకోను అనుకుంటే ముందే నానబెట్టేటప్పుడు అక్కడ మీరు దొడ్డు బియ్యం ఉంటుంది కదా, ఆ దొడ్డు బియ్యం వేసుకోండి. అప్పుడు అది కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. దీంట్లో నేను జీలకర్ర వేసుకున్నానండి. అంతా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో వేసుకున్నాను జీలకర్ర. అలా వేసుకుంటే మనకు మెత్తపడదు. జీలకర్ర చాలా క్రిస్పీగా బాగా వస్తాయి అన్నమాట. దీన్ని అన్నిటిని ఇంకొకసారి కలిపేసుకొని నేను ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నానండి. ఆ 10 నిమిషాల్లో బాండీలో పోసుకొని నూనె వేడి అయ్యేంత వరకు వెయిట్ చేశానన్నమాట. నేను వడలు ఎప్పుడు టీ స్టెయినర్ పైన వేసుకుంటానండి. మీకు ఒకవేళ టీ స్టెయినర్ పైన వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మీరు ఏదైనా ఒక లోతుగా ఉన్న డబ్బాకి కానీ లేదంటే గిన్నెకి కానీ ఒక గుడ్డ కట్టి దానిపైన ఇలా వడలు వేసుకోవచ్చండి. అలా కూడా వస్తాయి. లేదంటే ఏదైనా సరాతం లాంటిది దానిపైన కూడా వేసుకోవచ్చు, అప్పుడు కూడా చాలా బాగుస్తాయి. చూడండి వడలు ఎంత బాగా పొంగాయి అని. దీనికి మనము ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా వేడి కావాలన్నమాట. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు వడలు వేసుకోండి. అండ్ ఇలా వడలు చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట.
నేను ఫస్ట్ వాయి వేసుకొని 3 వేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని వడలు వేసుకున్నానండి. చాలా బాగా వచ్చాయి వడలు. చిన్న టెక్నిక్స్ అంతే. మనం ఇడ్లీ రవ్వ వేయడం వల్ల క్రిస్పీనెస్ వస్తుంది. కొద్దిగా వంట సోడా వేయడం వల్ల పొంగుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉప్పు పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ ఇలా రంగు మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వడలన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది సాంబార్తో కానీ లేదా చట్నీతో కానీ సూపర్గా ఉంటుంది. వడ ఎప్పుడు సాంబార్ కాంబినేషన్లో అయితే అదిరిపోతుందండి. నేను పిల్లల కోసం, మా పాప చట్నీ ఎక్కువగా ఇష్టపడుతుంది, తన కోసం చట్నీ చేశాను. మా బాబుకు సాంబార్ అంటే చాలా ఇష్టం, అందుకని వడ సాంబార్ కాంబినేషన్ చేశానన్నమాట. మీకు ఏది పాసిబుల్ ఉంటే అది తీసుకోండి. నేను సాంబార్ రెసిపీ పోస్ట్ చేస్తాను, ప్లీజ్ అది కూడా వాచ్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.